విక్రమ్ గారు వినపడుతోందండి? మీ వాయిస్ వినపడుతుంది. ఇప్పుడు మీది కూడా క్లియర్గా ఉంది. సో మళ్ళీ ఇంక నేను క్వశ్చన్ అడగను. విక్రమ్ గారు మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఫ్లేవర్ చెప్పేసి. అంటే సబ్జెక్టు కరెక్ట్ గా వెళ్ళాలండి. Yeah. అంటే ఇక్కడ ఎవరు అప్పులు ఎక్కువ చేశారు, ఎవరు అప్పులు తక్కువ చేశారు అనేది పక్కన పెడితే ఇవాళ అదే రఘునాథ్ బాబు గారు కొంత టచ్ చేశారు. కానీ దాన్ని కొంచెం నేను మరి కొంత హోలిస్టిక్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మన ఆంధ్రప్రదేశ్ 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మనకి చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆయన సీఎం అయినప్పటికీ రాష్ట్ర అప్పు 17,000 కోట్లు అంటే ఆయన దిగిపోయే నాటికి 57,000 కోట్లు అంటే 2004లో ఆయన ఓడిపోయే నాటికి అంటే 10 ఏళ్ల కాలంలో అంటే 9 సంవత్సరాల చిల్లర లో ఆయన చేసిన నికరమైన అప్పు 40,000 కోట్లు అంటే 17,000 కోట్లు ఆయన రాకముందు ఉంది. దిగిపోయేటప్పటికి 57,000 కోట్లు ఉంది. తర్వాత ఇప్పుడు రఘునాథ్ బాబు గారు ఏం చెప్తున్నారంటే రాజశేఖర రెడ్డి గారి సీఎం అయిన తర్వాత ఎకానమీ చాలా బూమ్ అయింది, అందువల్ల అది కాదండి. ఎకానమీ అంత పెద్దగా భూమి ఏం లేదు, వర్షాలు బాగానే పడినాయి. అప్పుడు దేశవ్యాప్తంగా వర్షాలు బాగా పడి దేశంలో కొంత బాగానే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలలో సగటున ఏడాదికి 4,500 కోట్లు మాత్రమే బారో చేయగలిగాడండి, చేశాడు ఆయన. అంటే 40,000 కోట్లు 9 సంవత్సరాల్లో అంటే 4,500 కోట్లు పర్ యానం అనమాట. ఇది రికార్డు, మీరు బడ్జెట్ రికార్డ్స్లో చూసుకోవచ్చు, నేను తప్పులు చెప్పను. 4,500 కోట్లు నికరంగా చేసింది. అయితే ఆ సమయంలో రోసీ గారు ఆర్థిక మంత్రిగా వచ్చిన తర్వాత 2004లో సీఎం గారు అంతకుముందు వీళ్ళున్నగా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు జీతగాడు అయిపోయాడు. అందరికీ పుట్టిన ప్రతి బిడ్డకి కూడా అప్పు పెడుతున్నారు, మేము వస్తే అసలు అప్పు చేయము అది అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏడాదికి 10,000 కోట్లు చొప్పున బారో చేశారండి. అంటే రాజశేఖర రెడ్డి గారు పరిపాలించింది 6 సంవత్సరాలు, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత టర్మ్ ఏడాది, దాదాపు ఏడాది, లెస్ దాన్ ఎన్ ఇయర్. మొత్తం 60,000 crores బారో చేశారండి ఆయన. ఎందుకంటే అప్పుడు జలయజ్ఞం అనేది ఒకటి పెట్టుకున్నారు. అవును. సో ఇదంతా ఎందుకు, ఎవరెంత చేశారనేది ఇక్కడ ముఖ్యం కాకపోయినా, మనకి 2002లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాలు ఎడాపెడా అప్పులు చేస్తున్నాయి, ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక ఇది లేదని చెప్పి అప్పుడే FRBM అనే చట్టాన్ని తీసుకొచ్చారండి. ఇది కేంద్రం 2002లో. అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. FRBM అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. ఆ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మొత్తం టోటల్ జీడిపిలో, అంటే కేంద్రం అయితే జీడిపి, రాష్ట్రాలు అయితే జిఎస్డిపిలో 3% మించకూడదు అనేటువంటిది ఆ చట్టం యొక్క ఉద్దేశం అనమాట. అది చట్టమైంది. అప్పటి నుంచి కూడా మీకు ఏ రాష్ట్రం కూడా బారో చేయడానికి 3%ని మించకుండా జిఎస్డిపిలో వచ్చినాయి. అయితే కరోనా టైంలో ఏం చేశారంటే దాన్ని 3.5 చేశారు, ఎందుకంటే రాష్ట్రాల ఆదాయాలు పడిపోయినాయి కాబట్టి 3.5కి పెంచారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంటేది ఏంటంటే ఇవాళ తీసుకొచ్చిన అప్పులు దేని మీద ఖర్చు పెడుతున్నారు అనేది మీరు ఇందాక చాలా మంచి పాయింట్లు లేవనెత్తారు, దాని మీద డిస్కషన్ జరగాలి. ఎందుకంటే మనం టోటల్ బడ్జెట్లోనంటే ఏ బడ్జెట్ అయినా, సెంట్రల్ బడ్జెట్ కావచ్చు, స్టేట్ బడ్జెట్ కావచ్చు, మీకేమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, పెటెక్స్ అంటాం, క్యాపెక్స్ అంటాం. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు 33% ఉండాలండి. టోటల్ బడ్జెట్ సైజులో క్యాపిటల్ ఎక్స్పెండిచరు 33% ఉండాలి. మీకు అప్పులు మొత్తం 20% పెంచకూడదు జిఎస్డిపిలో టోటల్గా. ఇది ఉంటే అది హెల్దీగా ఉన్నట్టు అనమాట లెక్క. అంటే అప్పులు తీర్చగలరు వీళ్ళు అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు అది మీకు మన యూనియన్ గవర్నమెంట్ కూడా ఇవాళ 176 లక్షల కోట్లు అప్పు ఉంది. అది రమారమి జీడిపిలో దాదాపుగా 18%. అయితే వాళ్ళు ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడుతున్నారా లేదా అనేది దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, ఎంత చేస్తున్నారు అనేది కాదు. ఉదాహరణకి ఇటీవల మీకు నీతి ఆయోగ్ ఒక నివేదిక వెలువరించిందండి. ఆ నీతి ఆయోగ్ వెలువరించిన దాని ప్రకారం అది ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చింది ఆ నివేదిక. అంటే ఫిస్కల్గా ఏ రాష్ట్రం ఆరోగ్యంగా ఉంది అనేటువంటి దాని మీద మొత్తం అన్ని రాష్ట్రాల యొక్క ఫిస్కల్ హెల్త్ని వాళ్ళు ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేస్తే 17వ ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఏమంటారు?
17th ప్లేస్ వచ్చింది అవుట్ ఆఫ్ 18 17th ప్లేస్ వచ్చింది. అంటే మనం ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్లో ఎంత వెనుకబడి ఉన్నాము, ఎందుకు వెనుకబడి ఉన్నాము అనే దాని మీద చూసినట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా తగ్గిపోయింది. అంటే 2018-19 నుంచి 2023-24కి మొత్తం ఈ అంటే దాదాపు 5 ఏళ్ల పీరియడ్లో వాళ్ళు నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారం క్యాపిటల్ ఎక్స్పెండిచరు గణనీయంగా తగ్గింది. ఎంత గణనీయంగా తగ్గిపోయింది అని అంటే మీకు టోటల్గా 60% దీంట్లో తగ్గిందండి. అదేవిధంగా సోషల్ సర్వీసెస్ మనం ఏమనుకుంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎక్కువ ఇచ్చారనుకుంటున్నాం, కానీ సోషల్ సర్వీసెస్లో 82% తగ్గిపోయింది అనేది మీకు నీతి ఆయోగ్ కావాలంటే మీకు డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి, నేనేమి ఇది కావటం లేదు. అంటే అదే విధంగా సొంత ఆదాయం, రాష్ట్రాల సొంత ఆదాయం ఎలా ఉందంటే 2018-19లో రాష్ట్రాల సొంత ఆదాయం 17.1% ఉంటే మీకు అది 23-24 వచ్చేటప్పటికి 9.7% తగ్గిపోయిందండి. అంటే ఒకవైపు రాష్ట్ర సొంత ఆదాయం తగ్గిపోతున్నది, అప్పులు తీసుకొచ్చినటువంటి అప్పుల్లో మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. దానివల్ల ఏమైంది, ఫిస్కల్ హెల్త్ అనేటువంటిది రాష్ట్రం దెబ్బతిన్నది. అందువల్ల ఇవాళ ఎన్ని అప్పులు తీసుకొస్తున్నారు, ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎటు మళ్ళిస్తున్నారు, దాని మీద కరెక్ట్గా ఉపయోగిస్తున్నారా లేదా అనే దాని మీదే నీతి ఆయోగ్ ఇటీవల అది చెప్పింది. అంటే ఎంత దారుణంగా ఈ తెచ్చిన అప్పుని ఉపయోగించారు గత ప్రభుత్వం అనేటువంటిది తేటతెల్లమవుతుందండి. అందువల్ల ఇవాళ దీని మీద ఒక మంచి డిబేట్ మీరు పెట్టారు. అయితే ఇదేంటంటే కొంచెం సామాన్య ప్రజలకి చేరదు అది, కానీ సామాన్య ప్రజలు కూడా దీని మీద డిస్కస్ చేయాలి, డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే. ఇందాక రఘునాథ్ బాబు గారు అన్నట్టు ఎవరో ఒకళ్ళు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 7, 8, 6 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, సరే ఆయన చెప్పుకుంటూ వెళ్తారు, కానీ మనం కొంచెం సామాన్య భాషలో ఇప్పుడు మీరు చాలా చక్కగా అసలు ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటి, ఎందుకు అప్పులు ఏదేస్తారు, ఎంత పర్సంటేజ్ అని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు తెలుసుకుంటారు విక్రమ్ గారు. అక్కర్లేదు అనుకునే వాళ్ళు మనం ఎలాగో వాళ్ళని ఏం బలవంతం చెప్పి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చెయ్యం. బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు ఇప్పుడు డెట్ సస్టైనబిలిటీ చూసుకుంటే అది 0 స్కోర్ అంటే ఎక్కడున్నాము ఇప్పుడు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు నీతి ఆయోగ్ రిపోర్ట్లోనే దాదాపు ఎంత 130,000 కోట్లు ఎంతో రీపేయింగ్ కెపాసిటీ ఇంకా దానికి లేదు అని. అంటే మనకి రీపేయింగ్ కెపాసిటీ లేదు అన్నప్పుడు కొత్త అప్పులు వచ్చే పరిస్థితి కూడా ఎంతవరకు ఉంటుంది, పాయింట్ నెంబర్ 1. అండ్ ఆల్రెడీ మనం కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అండి, నెలకి సుమారు 3,000 కోట్లు ఎంతో పాత అప్పులకి దానికి వడ్డీలు కడుతున్నాం. మన ఆదాయం చూసుకుంటే రెవెన్యూస్ ఫ్రమ్ ఆల్ ద సోర్సెస్, ట్యాక్సెస్ లేకపోతే ఎక్సైజ్ ట్యాక్సెస్ ఇంకోటి చూసుకుంటే కూడా అది నేను ఇందాకే చూశానంటే మన లోకేష్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మాట చెప్పారు, 26,000 కోట్లు కడుతున్నాము డెట్ సర్వీస్ అనేది ప్రయాణం అదే అంటే నేను చెప్పిన సుమారుగా 12,36,000 కోట్లు అంటే 26,000 కోట్లు. 26,000 కోట్లు చాలా హ్యూజ్ అమౌంట్, అది వడ్డీకి పోతుందంటే. మన ఆదాయాల్లో దాదాపుగా చెప్తా అంటే మనకి మీ దగ్గర ఉందా నెంబరు, మనకున్న రెవెన్యూస్ మనకి దాదాపుగా సొంతగా 1,30,000 కోట్లు చిల్లర వస్తుందండి. 1,30,000 కోట్లు ప్రయాణం. అంటే మీకు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే కాకుండా సొంత ఆదాయం ట్యాక్సెస్ ఇవన్నీ కలిపితే 1,30,000 కోట్లు వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ ఎంత పెడుతున్నారు, దాదాపు 2,00,000 కోట్లు పెడుతున్నారు. మిగతా 70,000 కోట్లు ఏమవుతుంది, 70,000 కోట్లు దాదాపుగా మనకి 3.5 మేర, మనకి జిఎస్డిపిలో 3.5 మేర ఎఫ్ఆర్ఎంబి దీని ప్రకారం తీసుకుంటే అదొక 40,000-50,000 కోట్లు బారో చేశారు గత 3-4 సంవత్సరాలే ఆన్ యావరేజ్న. మిగతాది ఏమవుతుందంటే షార్ట్ ఫాల్, అంటే మిగతా అన్నింటికి కోతలు పెట్టేస్తారు. మిగతాది అంతా ఉండదు, ఇక ఊరికే బడ్జెట్ ఫిగర్స్ ఉంటాయి, మీకు యాక్చువల్స్ వచ్చేటప్పటికి కంప్లీట్గా డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది. అదే ప్రాబ్లం. అందువల్లనే మీకు ఫిజికల్ హెల్త్ లేదు ఈ స్టేట్కి అని వాళ్ళు 17వ ర్యాంక్ ఇవ్వటం అనేటువంటిది. తర్వాత 100 స్కోర్ ఇచ్చారండి, ప్రతి రాష్ట్రానికి 100 స్కోర్ ఇస్తే మన ఏపీకి వచ్చిన స్కోర్ 20.9% అండి. అంటే మనం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పాస్ అవ్వలేదు అసలు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా స్టేట్ ర్యాంక్ ఎంతగా దిగజారిన పరిస్థితి అయితే లేదండి.